మత్తు పదార్థాలకు బానిసై అనేక మంది హాస్పిటల్స్ కు క్యూ కడుతున్నారు. ఎర్రగడ్డ మానసిక హాస్పిటల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. రోజు 5-6 కొత్త కేసులు వస్తుంటే 100కు పైగా పేషెంట్స్ రివ్యూ కోసం వస్తున్నారు. ఇందులోనే కళ్ళు బాధితులు సైతం ఉన్నారని డాక్టర్లు చెబుతున్నారు. కళ్ళులో కలిపిన మత్తు పదార్థాల వల్ల మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్తో మరణించారని తెలిపారు. వైద్యుల సలహాతో చికిత్స తీసుకుంటే మత్తు పదార్థాలకు దూరంగా ఉండొచ్చంటున్న డాక్టర్ వివశంతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. కళ్ళు ఘటన తర్వాత దానికి అలవాటు పడ్డ చాలా మందిలో మానసిక సమస్యలు అధికమయ్యాయి. దీంతో కొంతమందిని ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. ఆ ఘటన జరిగినప్పుడు ఎక్కువ మంది వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది, ప్రజెంట్ హాస్పిటల్కి ఎంతమంది వస్తున్నారు, రివ్యూ కోసం ఎంతమంది వస్తున్నారు, కొత్తగా వచ్చే వాళ్ళు ఎంతమంది, వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ అందుతుంది, మొత్తంగా ఆ ఘటన తర్వాత వారిలో వచ్చినటువంటి మార్పులు ఏంటి, ఈ అంశాలకు సంబంధించి మనతో పాటు డాక్టర్ వివశన్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, ముందుగా హైదరాబాద్లో కల్తీ కళ్ళు ఘటన జరిగినప్పుడు మీ ఆసుపత్రికి కూడా చాలా మంది పంపించారు కదా, సో అప్పుడు ఎట్లా సిచ్యువేషన్ ఉండింది, అప్పుడు సంఖ్య ఎట్లా ఉండింది, ఇప్పుడు ఎట్లా ఉంది? మా హాస్పిటల్కి ఆన్ అన్ యావరేజ్ డైలీ మెయిన్ ఓపీ ఒక 40 నుంచి 50 మంది వస్తారండి. రివ్యూ ఓపీ 400 నుంచి 500 మంది రెగ్యులర్గా ఉంటారు. కానీ ఏదైతే లాస్ట్ ట్యూస్డే వెనస్డే ఈ కల్తీ కళ్ళు ఘటన జరిగిందో ఆ రోజు ఆల్మోస్ట్ అది 90 నుంచి 100 మంది దాకా చేరింది. అది అలా ఒక 3 days ఉండింది. ట్యూస్డే వెనస్డే థర్స్డే వరకు అలా ఉండింది. తర్వాత గ్రాడ్యువల్గా తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు జనరల్గా ఒక రోజుకి ఒక 4-5 కేసులు, కొన్నిసార్లు 10 కేసుల వరకే వస్తున్నాయి మెయిన్ ఓపీలో. రివ్యూ ఓపీలో మాకు జనరల్గానే ఈ ఆల్కహాల్ కానీ ఇంకా మిగతా మత్తు పదార్థాల కేసులన్నీ కలిపి ఈ 400 నుంచి 500 మంది కేసులో 100 నుంచి 120 మంది దాకా రెగ్యులర్గానే ఉంటారు. గత కొన్ని రోజులుగా కాస్త అది 150 దాకా వెళ్ళింది, కానీ ఇప్పుడు మళ్ళీ తగ్గుముఖం పట్టింది. ఆన్ అన్ యావరేజ్ 100 నుంచి 120 మంది రైట్ను వస్తున్నారు. అది కల్తీ కళ్ళనే కాదు, మొత్తం అన్ని రకాల సబ్స్టెన్సెస్ కలిపి 100 మంది దాకా వస్తున్నారని. అంటే ఇప్పుడు ఈ కల్తీ కళ్ళు ఘటన తర్వాత చాలా మందిలో కూడా మానసిక సమస్యలు, అంటే అది దొరకకనో లేకపోతే ఇంట్లో వాళ్ళు తాగనివ్వకనో, కొంతమంది చనిపోయిన నేపథ్యంలో వాళ్ళ కుటుంబాల్లో కూడా భయం ఉంది కాబట్టి దాన్ని దొరకకుండా చేయడం, ఇట్లాంటివి చేస్తున్నప్పుడు వాళ్ళు ఈ మానసిక సమస్యలు కూడా పెరిగినాయి. సో వాటికి సంబంధించి ఎట్లాంటి ట్రీట్మెంట్ అందుతుంది, ఫ్రెష్ ఓపీ కానీ రివ్యూ కానీ ఎన్ని రోజులు వాళ్ళు రావాల్సి ఉంటుంది? జనరల్గా ఈ ఆల్కహాల్ కానీ ఇంకేదైనా మత్తు పదార్థాల వాటికి మేము ఆ సబ్స్టెన్స్ అనుగుణంగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామండి. ఈ ఆల్కహాల్ వాటి రిలేటెడ్కి అయితే మొదటి 21 రోజులు డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు మైల్డ్ విత్డ్రావల్లో ఉన్నాడా లేకపోతే అతనికి అడ్మిషన్ అవసరం పడుతుందా అనేది ఫస్ట్ అసెస్మెంట్లో మేము జడ్జి చేసి, ఒకవేళ ఓపీ ట్రీట్మెంట్ అవసరం ఉంటే ఓపీ ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తాము. లేదు అతనికి కంపల్సరీ అడ్మిషన్ అవసరం పడింది, అతనికి కొన్ని రకాల మాటలు వినబడ్డట్టు అవుతున్నవి, లేదా ఫిట్స్ వస్తున్నది, లేదా డెలీరియం అనే కండిషన్లో ల్యాండ్ అయి ఉన్నాడు, ఇలాంటి ఇబ్బందులు ఉంటే అతన్ని మేము హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తాం. మొదట 21 రోజు చేసేదాన్ని మేము డీటాక్సిఫికేషన్ అంటాం. అంటే మందు వల్ల అతని ఆరోగ్యంలో వచ్చిన చేంజెస్ అన్నింటినీ మేము వివిధ రకాల టెస్టుల ద్వారా అసెస్ చేసి వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తాం, ఆ ఆర్గాన్స్ అన్నీ మంచిగా అయ్యేటట్టు. ఒకవేళ మా హాస్పిటల్ పరిధి దాటి ఉంటే కన్సర్న్ స్పెషాలిస్ట్ దగ్గరికి మేము రెఫర్ చేసి, ఉస్మానియా హాస్పిటల్కి రెఫర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ట్రీట్మెంట్ తీసుకొని పేషెంట్ని మొదటి 21 రోజులు డీటాక్సిఫికేషన్ చేస్తాం. పేషెంట్ యొక్క మోటివేషన్ లెవెల్ బాగా ఉండి నేను ఇంకా ఆల్కహాల్ కానీ ఇంకేదైనా సబ్స్టెన్స్ నుంచి దూరం అవుతాము అని అతను బలంగా ధృవీకరించుకుంటే మేము డీ అడిక్షన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. డీ అడిక్షన్ ట్రీట్మెంట్ ఏంటి అంటే మళ్ళీ ఆల్కహాల్ వైపు కానీ ఇంకేదైనా మత్తు పదార్థాల వరకు బ్యాక్ వెళ్ళకుండా మనకంటూ ఒక క్రేవింగ్ ఉంటుంది, మనకంటూ కొన్ని విత్డ్రావల్ ఫీచర్స్ ఉంటాయి. ఆ మందు మీదకి మనసు పోకుండా డీ అడిక్షన్ టాబ్లెట్స్ ఉంటాయి. ఆ టాబ్లెట్స్ని మేము మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి ఆ మందుల్ని వాళ్ళని రెగ్యులర్గా వాడేటట్టు చేస్తాం. అవి 6 నెలల నుంచి ఒక్కొక్కసారి 2 సంవత్సరాల దాకా వాడే అవసరం ఉంటుంది, పేషెంట్ యొక్క మోటివేషన్ దాన్ని బట్టి. ఇన్ జనరల్గా మనం ఇచ్చిన ట్రీట్మెంట్ తర్వాత అంటే రివ్యూకి వచ్చినప్పుడు వాళ్ళు బాగానే ఉంటున్నారా? ఎంతమందిలో మళ్ళీ మందుకు దూరంగా ఉండేటువంటి ఆ ఎబిలిటీ వస్తుంది? చాలా మటుకు ఇవన్నీ కేసెస్ ఎప్పుడు కానీ రిలాప్స్ అవుతూనే ఉంటాయండి, ఫ్రీక్వెంట్గానే రిలాప్స్ అవుతూ ఉంటాయి. అంటే ఎపిసోడ్ అయిపోయిన కొన్ని రోజుల వరకు కంపల్సరీ నేను మందు నుంచి దూరం అవ్వాలి అనే బలీయమైన కోరిక ఉండడం వల్ల వాళ్ళు తాగరు. కానీ ఏదో ఒక సిచ్యువేషన్లో, ఒక వీక్ మూమెంట్లో, అంటే వాళ్ళు ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అయినా, ఫ్రెండ్స్ని కలిసినా, లేకపోతే ఆ పర్టికులర్ దారిలో రోజు మందు దొరికే దారిలో వెళ్ళినా ఆ వీక్ మూమెంట్లో వాళ్ళు మళ్ళీ ఒక పెగ్గే కదా అని తీసుకుంటారు, మళ్ళీ రిలాప్స్ అవుతారు. అది ఈ పర్టికులర్ మందు దాంట్లో చాలా రిపీటెడ్గానే జరుగుతుంది. అలా జరగకుండా ఉండడానికి మేము డీ అడిక్షన్ ట్రీట్మెంట్, మోటివేషన్ మంచిగా ఉన్న వాళ్ళకి మోటివేషన్ ఎన్హాన్స్మెంట్ థెరపీ ఇచ్చేసి డీ అడిక్షన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఎవరైతే డీ అడిక్షన్ వరకు వెళ్తారో వాళ్ళలో ఈ రిలాప్స్ రేట్ చాలా మటుకు తక్కువగా ఉంటుంది. కానీ ఎవరికైతే మోటివేషన్ లేకుండా ఫ్రీక్వెంట్గా మందు కావాలి అని అనుకుంటారో వాళ్ళలో రిలాప్స్ రేట్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు మాటికి మా హాస్పిటల్ని కన్సల్ట్ చేస్తూ ఉంటారు.
మీరు మనకు వచ్చేటువంటి రివ్యూ దాంట్లో ఈ పర్సంటేజ్ ఎంతవరకు ఉంటుందంటే వాళ్ళకి ఏదైనా స్పెషల్గా చేసే ఛాన్స్ ఏమైనా ఉందా? జనరల్గా పర్సంటేజ్ అంటే దాదాపుగా 60-70% పీపుల్ రిలాప్స్ అవుతారండి. వాళ్ళకి స్పెషల్గా అంటూ ఏమీ ఉండదు. జనరల్గా వాళ్ళకి ఎవరికైతే మేము మళ్ళీ ఆపుకోవాలి అని కనుక మా హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఏది లాస్ట్ టైం వాళ్ళని మళ్ళీ మందు వైపుకు తీసుకెళ్ళిందో ఆ ఫ్యాక్టర్స్ని మేము గమనించి వాటికి సరైన అవి మళ్ళీ అలాంటివి రాకుండా ఉంటట్టు థెరపీస్ ఇస్తాం. ఆ సైకలాజికల్ థెరపీస్ వల్ల చాలా మట్టుకి ఈ పర్టికులర్ ఇష్యూ నుంచి దూరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హాస్పిటల్కి అంటే మా ఎర్రగడ్డ మానసిక హాస్పిటల్కి అయితే కల్తీ కళ్ళు ఘటన జరిగినప్పుడు చాలామంది వచ్చారు, కానీ ఇప్పుడు గ్రాడ్యువల్గా డౌన్ అవుతూ వస్తుంది ఆ సంఖ్య. అయితే ఎవరైతే కల్తీ కళ్ళు బారిన పడి చనిపోయారో వాళ్ళు మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అనేది ఉంది, దానివల్లనే వాళ్ళు చనిపోవాల్సి వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా చాలామందికి వివిధ అవయవాల మీద ఎఫెక్ట్ చూపించింది. అయినప్పటికీ కూడా వాళ్ళ తీసుకున్నటువంటి మోతాదును బట్టి వాళ్ళకి బతికేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలామందికి ట్రీట్మెంట్ కూడా చేసినట్టు చెప్తారు. అయితే ఇప్పుడు ఎవరైతే రివ్యూ కోసం వస్తారో చాలామంది 60-70% మందిలో కూడా మళ్ళీ వాళ్ళు అలవాటును మానుకోలేక తాగుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని చెప్పి డాక్టర్ విభూషణ్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్యామ్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.